వెనిజువెలాపై వైమానిక దాడుల తర్వాత అమెరికా ఆగేలా కనిపించటం లేదు. ఇతర లాటిన్ అమెరికా దేశాలను లక్ష్యంగా చేసుకోనున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలు ఈ విషయాన్ని చాటుతున్నాయి. వెనిజువెలా తర్వాత వంతు కొలంబియానే అని ట్రంప్ హెచ్చరించారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కొకైన్ తయారు చేయించి అమెరికాకు అక్రమ రవాణా చేయిస్తున్నారని ఆరోపించారు. మదురో అరెస్టును లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపై దాడిగా పేర్కొన్న గుస్తావో పెట్రో వాషింగ్టన్ చర్యలతో మానవతా సంక్షోభం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా డ్రగ్స్ ఉత్పత్తుల ల్యాబ్లపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. పశ్చిమార్ధ గోళంలో తమ ఆధిపత్యమే ఉంటుందన్నారు. చుట్టుపక్కల దేశాలన్నీ తమతో సఖ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. మెక్సికో విషయంలోనూ ఏదో ఒకటి చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ మంచి మహిళే అయినా ఆమె తన దేశాన్ని గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. మెక్సికోను డ్రగ్స్ సిండికేట్లు పాలిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. తమ సైన్యాన్ని పంపించి డ్రగ్స్ సిండికేట్లను ఏరివేయాలా అని షెయిన్బామ్ ను చాలాసార్లు అడిగినప్పటికీ అందుకు ఆమె అంగీకరించలేదన్నారు. తమ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.